మొత్తానికి ఇన్ని పీతలు అయితే తీసుకొచ్చాను చూడండి. కింద పోస్తున్నాం ఇదిగో. అమ్మడి అమ్మ ఏట్రా ఇది, సాడ పీత మగ పీత ఒకే దగ్గర ఉన్నాయి. అమ్మడి అమ్మ పెద్ద పీత ఇదిగో ఒకటి. యువతల పొలానికి వస్తే అమ్మో దొరికింది రోయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము పీతల వేటకి అయితే వెళ్తున్నాము. నైట్ పూట పీతలు పట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ పూట అయితే పీతలు దొరకవు. మార్నింగ్ పూట పీతలు పట్టుకోవాలంటే మనము చూడండి కోడి ప్రేగులు ఉంటాయి కదా, అటువంటి వాటితో అయితే పట్టుకోవడానికి అవుతుంది. కన్నల లోపల ఉన్నప్పుడు కూడా కొన్ని దగ్గర అయితే పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే పగలు పీతలు పట్టే కంటే రాత్రి వేళల్లో అయితే ఎక్కువ పీతలు బయటకు వచ్చి ఉంటాయి కావున పట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈరోజు అయితే పీతలు పట్టుకొని తీసుకొచ్చి అయితే మంచి కూర చేసి మిమ్మల్ని కూర వీడియో చూపిస్తాను. మా గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో మా వంట స్టైల్లో ఏ విధంగా వండుతాం ఏంటి అనేది, ఆ పీతలు కూడా ఎలా పడతాం, ఎక్కడ వరకు వచ్చి ఉంటాయి, అసలు ఎటువంటి దగ్గర వెళ్ళేసి పీతలు అనేది పడతాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మేము కోతలు కోసిన పొలాల దగ్గర అయితే వచ్చాము చూడండి. లైట్ కొడుతున్నాం అవతల. అవే ఫ్రెండ్స్ అటువంటి దగ్గర అయితే మనము పీతలు అయితే ఇప్పుడు పట్టుకుంటాము. చూడండి ఎంత ఎక్కువ పొలాలు ఉన్నాయో మా ప్రాంతంలో. చూడండి ఫ్రెండ్స్, పీత చూడండి ఎంత పెద్ద పీత ఇదిగో పట్టుకుంటున్నాను నేనైతే. చూడండి ఇదిగో మా వాడికి బకెట్ ఇచ్చాను చూడండి. బ్యాక్ చేసి చూపించు. చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద పీతలు చూడండి. ఇదిగో పెద్ద పెద్ద పీతలు, చాలా జాగ్రత్త పట్టుకోవాలి, లేకపోతే ఈ గెమ్ములు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కొరికేస్తాయి, చాలా జాగ్రత్త. ఇప్పుడైతే మనం ఈ గెమ్ముల్ని తీసేయాలన్నమాట. మా ప్రాంతీయ భాషలో గెమ్ములు అనేసి అంటాం అనమాట. అబ్బో చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, కొరుకుతుండింది చూడండి. ఇదిగో ఈ గెమ్ములు చాలా జాగ్రత్త విరిపేసి బకెట్లో పెట్టుకోవాలన్నమాట మనము. చూడండి మా వాడు కూడా పట్టుకున్నాడు ఒకటి. రాత్రిళ్ళు పూట అయితే పీతలు పట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇలా విరుపుకోవాలి. చూడండి ఎలా విరిపేస్తున్నాం. చూడండి మా వాడు కూడా పట్టాడు. ఇప్పుడైతే విరిపిన గెమ్ములను ఇలా పెట్టుకొని పీతలను కూడా ఇలా పెట్టుకోవాలి ఒక బకెట్ దగ్గర. ఇప్పుడైతే ఇంకా చాలా పట్టుకోవాలి కాబట్టి ఇది స్టార్టింగ్ కావున తక్కువ ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్తున్నాము. చూడండి ఈ పొలం నుంచి అయితే గట్టు దగ్గర నుంచి వెళ్తున్నాం మేము. పీతలు కన్నాలు చేసి ఉంటాయి కదా, అటువంటి కన్నాల దగ్గర నుంచి బయటకు వచ్చి ఉంటాయి కావున పట్టుకోవడానికి ఈ విధంగా అయితే లైట్లు పట్టుకొని అలా చూసుకుంటూ వెళ్తున్నాము. మా తమ్ముళ్ళు అయితే ముందుకు వెళ్తున్నారు, నేను వెనుక నుంచి వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద పీత ఉంది. ఇదిగో మా వాడు పట్టుకుంటున్నాడు చూడండి. చాలా జాగ్రత్త పట్టుకోవాలి, ఖర్చే అనుకో చాలా ఇబ్బంది పడవచ్చు. చూడండి మా తమ్ముడు పట్టుకున్న పీతలు కూడా ఎక్కడ పెడతాం అనుకుంటున్నారా చూడండి. ఇదిగో ఇక్కడ ఒక 5 నిమిషాల్లోపే చూడండి ఎన్ని పట్టుకున్నాము. 4 పీతలు పట్టుకున్నాం. ఇదిగో మా వాడైతే పట్టుకున్నాడు ఇంకో పీత. చూడండి అవే సైజు పీతలు ఎక్కువ దొరికాయి అన్నమాట. ఇంకా గడ్డ దగ్గర అయితే ఇంకెక్కువ ఉంటాయి. చూడండి అది ఒకటి పట్టాడు మావాడు పీత. ఇప్పుడైతే వాటిని విరిపి ఆ గెమ్ములను ఇక్కడైతే పెడతాడు చూడండి. ఇగో చూడండి గాయ్స్, ఇది పీత ఇప్పుడు పట్టుకుంటాం. బురద లోపల ఉంది, మావాడు పట్టుకున్నాడు చూడండి. ఇదిగో చూడండి గాయ్స్, బయటకు వచ్చి పీత ఎంత బాగా ఆడుకుంటుందో. ఇప్పుడైతే దాన్ని కతుపుదాం ఎలా అవుతుందో. చూడండి మావాడైతే ఇప్పుడు పట్టుకుంటాడు. పట్టు గురు, చాలా జాగ్రత్త పట్టుకో గురు, వేసేస్తుంది గెమ్ములతో మనకు. చూడండి రాత్రిళ్ళు పూట అయితే మనం పీతల బయటకు వస్తే మనం ఇంట్లో తీసుకెళ్ళలేనంత పీతలు దొరుకుతాయి అన్నమాట. బురద లోపల దూరిపోయి ఉన్నాయి. మమ్మల్ని చూసి మేము వాటర్ని కతపడం వల్ల లోపల దూరిపోయింది బురద లోపల. ఇప్పుడైతే దాన్ని కూడా పట్టుకున్నాము. చూడండి అవతల ఇంకోటి పట్టుకొని అలా పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి గాయస్, దీంట్లో ఈ గుమ్మి దగ్గర ఒకటి ఉంది చూడండి, లోపల దూరిపోతుంది, పెద్దది ఉంది చూడండి. ఇదిగో గొడ్లు మట్టిన దగ్గర, గోతు దగ్గర చూడండి. ఇదిగో మా వాడు అయితే ఆ పెద్ద పీతని పట్టుకుంటాడు ఇప్పుడు. చూడండి గురువు చాలా జాగ్రత్త పట్టుకో గురువు, వేసేస్తుంది. చూడండి భయపడకుండా పట్టేస్తున్నాడు పీతలు పట్టడానికి. ఓ మై గాడ్, సరిగా పెద్దది ఉంది కదా, వేసేస్తుంది, బెదిరిస్తుంది. చిన్నది అనుకున్నాను. దీనికి ప్లాన్ బట్టి పడితే గానీ లేకపోతే వేసేస్తుంది. చూడండి ఆ గెమ్ములను విరుపుతుంటే ఎలా అవుతుందో, తిరిగి వేసేస్తాండ్రా మిమ్మల్ని అంటుంది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇటువంటి పీతలు. సముద్రపు పీతలు అయితే ఒకలాగా ఉంటాయి, ఇవైతే ఒకలాగా ఉంటాయి. చూడండి బకెట్లో వేస్తున్నాం. చూడండి 10 నిమిషాల్లోనే ఎన్ని పీతలు పట్టాము. ఇంకా మేము గంటలోపు పట్టేసరికి బకెట్ నిండిపోద్ది, ఇంకా చాలానే తీసుకెళ్ళలేము. కొన్ని దొరికినా సరే వదిలేసి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి గాయస్ ఎంత పెద్ద పీత, ఇదిగో చాలా బాగుంది కదా, మంచి నీటి దగ్గర ఉంది ఈ పీత. పట్టుకోగురు, చూడండి చాలా బాగుంది.
ఇటువంటి పీతలే మనం మంచిగా ఫ్రైగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి. ఇటువంటి కర్రీటి పీతలు చాలా టేస్టీగా ఉంటాయి. రెడ్ కలర్ లాగా వస్తాయి కదా కొన్ని పీతలు, అటువంటివి అయితే వేస్ట్, టేస్టీగా ఉండవు. చూడండి ఇదిగో ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి గాయస్. ఇదిగో పీత కర్రీటిది చాలా బాగుంది చూడండి. ఇదిగో చూడడానికి గురు పట్టు చూడండి, మా వాడైతే పట్టుకుంటున్నాడు చూడండి. అలా కడిగేసి మనం ఆ గెమ్ముల్ని విరిపేసి బకెట్లో పెట్టుకోవాలి చూడండి. 8 నిమిషాలకి ఎన్ని పీతలు పట్టుకున్నామో, ఇంకా 15 నిమిషాల్లోపు చూడండి ఎన్ని పీతలు పట్టుకుంటాం అనేది మీకు ఈ వీడియోలోనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ లోపల అయితే 2 ఉన్నాయి చూడండి పీతలు. ఈ గుమ్మి దగ్గర మా వాడు పట్టుకుంటాడు చూడండి. ఇదిగో పట్టుకురు, దీన్ని పట్టుకోవడానికి చాలా జాగ్రత్త పట్టుకోవాలి. 2 ఉన్నాయి, దాన్ని పట్టుకుంటే దీనికి వేసింది అనుకో దెబ్బ అయిపోతాం. నిజమే, చాలా జాగ్రత్త పట్టుకోవాలి రే. అటు నుంచి పట్టుకో తమ్ముడు, పట్టుకుంటూ అమ్మో సిక్కిపోయింది రో చేతికి. చూడండి మావాడైతే పాటికి తేలలేదు, తేలింది కొద్దిగా చూడండి. ఇదిగో తేలింది, దీని పని అయిపోద్ది ఇప్పుడు. ఓ చాలా జాగ్రత్త ఉగురు, ఇవి మరి కరిస్తే ఇంకంతే, మాంసం తీసేస్తాయి చూడండి. రాత్రిళ్ళు పూట చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట పీతలు కూడా. చూడండి 10 నిమిషాల లోపే ఎన్ని పీతలు దొరికాయో, ఎంత కొట్టుకుంటున్నాయి చూడండి. ఇదిగో అదిగో యువతల పొలానికి రావడమే లేటు చూడండి. పీత కనబడింది, మా వాడైతే ఇప్పుడు పట్టుకుంటాడు. రా జోసెఫ్ పట్టుకో చూడండి. ఓకే అవతల 2 ఉన్నాయి, అవతల ఓకే చూడండి ఫ్రెండ్స్. యువతల 2 ఉన్నాయి. ఇదిగో ఇదో పీత అదో పీత పరిగెడుతుంది. నేనైతే ఎడమ చేతితో పట్టుకుంటాను చూడండి ఒకదాన్ని. చూడండి ఇదిగో చాలా జాగ్రత్త, తిప్పేసాను దెబ్బ అయిపోద్ది. అవతల మా తమ్ముడు ఒకటి పట్టుకున్నాడు, నేను ఒకటి పట్టుకున్నాను. నా ఇది కూడా విరుపు చూడండి. 13 నిమిషాల్లోనే ఎన్ని పీతలు పట్టుకుందాము చూడండి. ఇదిగో బురద లోపలే ఉండిపోతున్నాయి పీతలు, మొత్తం కనిపించట్లేదు చూడండి. బురద వాటర్ కదా ఇది చూడండి. ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, 1,00,000 పీతలు బయటకు తేలి ఉన్నాయి చూడండి. ఇదిగో దీన్ని కూడా పట్టుకున్నాను చూడండి. ఇదిగో తిప్పేసేస్తుంది, లేకపోతే చాలా జాగ్రత్త. ఒక ఫోను ఒక చెయ్యిలో, ఒక పీత ఒక చెయ్యిలో ఇలా పట్టుకుంటున్నాను ప్రతిరోజు అంటున్నాను, ప్రతిసారి చూడండి. అది అవతల ఒక పీత ఉంది. ఇదిగో చాలా మగ్గా దొరుకుతున్నాయి పీతలు. నా గురు పీత విషయ్ జోసి ఓకే ఓకే చూడండి. మా వాడైతే వచ్చాడు, ఆ పీత ఈ పీత 2 కూడా పట్టుకుంటాడు. నిందారా డుడు తీసుకో కర అదిగో అదిగో పీత పట్టుకో. ఓకే ఇది పట్టుకుంటాను, పట్టు అదిగో చిన్న పీత కూడా పరిగెడుతుంది, వద్దా? ఓకే ఓకే ఓహో చూడండి గాయ్స్, ఈ పెద్ద పొలంలో పీతలు మొత్తం బయటకు వచ్చినాయి. ఈ పీతలు మొత్తం పట్టుకుంటున్నాం మేము. ఈ పీతలు మన పొలాల్లో ఉంటే ఫ్రెండ్స్, మనం పంట సాగు వేసిన వాటికి మొత్తం నాశనం చేస్తాయి, అందుకే పట్టుకుంటున్నాం నైట్ పూట వచ్చి మేము. కొద్దిగా ఓకే 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 పట్టుకో ఓకే 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 చూడండి. తిప్పి వేసేస్తుండింది. మా వాడు చాలా జాగ్రత్తగా మంచిగా ఎంత పట్టుకుంటున్నాడో, పట్టుకోవడానికి ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు చూడండి. ఏం చేస్తాం కొరకే అనుకో. చూడండి ఈ దున్ని ఉన్న పొలం మొత్తం మేమే అయి ఉన్నాం చూడండి. అవతల మా తమ్ముళ్ళ వాళ్ళందరూ తమ్ముళ్ళే, నేనే పెద్దోడు ఇక్కడ. చూడండి పట్టుకుంటున్నాం. రాత్రిళ్ళు పూట మా గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువ పీతలు పంట పొలాల దగ్గర అయితే బయటకు వచ్చి ఉంటాయి. నైట్ పూట అయితే ఎక్కువ పీతలు పట్టుకోవడం అనేది జరుగుతుంది మా ఏరియా ప్రాంతాల్లో. సముద్రపు ఏరియా ప్రాంతాల్లో అయితే వలలు వేసుకొని అలా పట్టుకుంటున్నారేమో, కానీ మా ప్రాంతాల్లో అయితే నైట్ పూట సింపుల్గా పట్టుకోవడానికి అవుతుంది అనమాట. చూడండి గాయస్ 15 నిమిషాల్లోపే చూడండి బకెట్ పూర్తిగా నిండిపోయి పీతలు చూడండి. ఇదిగో ఇంకా గంటలోపు పట్టుకుంటే ఇంకా పీతలు 25 కేజీలు బస్తాలో పూర్తిగా తీసుకెళ్ళవచ్చు అనమాట పీతలు. చూడండి ఇదిగో బకెట్ నిండగా అయిపోయి 15 నిమిషాలుగా పట్టుకున్న పీతలు చూడండి బకెట్ నిండా అయిపోయి. పెద్ద పీత ఇదిగో ఒకటి యువతల పొలానికి వస్తే అమ్మో దొరికింది రోయ్. చూడండి ఇందా పట్టుకో గురు పట్టుకోరా, ఇందా తమ్ముడు ఇందా
ఇప్పుడు ఈ అమ్మ ఈ పీతల ఏందిరా ఇది ఇన్ని వాటి దొరుకుతున్నాయి ఈ రోజుకి. ఓహా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి దగ్గర చేతులకి పీతలే. చూడండి పొలం మొత్తం పీతలు ఉన్నాయి. ఇప్పుడైతే పట్టుకున్నాం చూడండి కొన్ని పీతలు. ఇందా గురు చూడండి అందరు పీతలే పట్టుకుంటున్నారు. చాలా ఎక్కువ దొరికాయి పీతలు. కిందక ఓకే 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 పెట్టుకోండి అలాగా. గైస్ నా కాళ్ళ దగ్గర ఉండింది కానీ కనిపించేసి ఉండింది, బురదగడ్డకి కనిపించలేదన్నమాట. చూడండి మా వాడు పట్టుకున్నాడు. అలా అయితే గెమ్మలు ఇరుపుకోవాలి. చూడండి ఇది తల్లి పీత అనమాట. తల్లి పీతలు ఇలా ఉంటాయి, మగ పీతలు ఇంకోలా ఉంటాయి. చూపిస్తాను అవి కూడా మొత్తం పట్టుకున్న తర్వాత. ఆడపీత మగ పీత ఒకే దగ్గర ఉన్నాయి. అమ్మడి అమ్మ మొదటిసారి చూడడం ఇలాగా ఒకే దగ్గర ఉండడం పీతలు. చూడండి తమ్ముడు రారా, పారిపోతున్నాయి, రా రా రా. చూడండి ఫ్రెండ్స్, తల్లి పీత మగ పీత ఒకే దగ్గర ఉన్నాయి. చూడండి భార్య భర్తలు అనమాట ఇవి. ఇప్పుడైతే వీటికి పట్టుకుంటాం. చూడండి ఎంత పెద్ద పీతలో. మూడు 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 పీతలు, మూడు పీతలు. జోసెఫ్ రారా, మూడు పీతలు ఇవి. ఇంకోటి పరిగెడుతుంది మూడు పీతలు. రా 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 మూడు పీతలు. నాకు లైటింగ్ తక్కువ, అటు పారిపోతాయి. ఇంకా రారా జోసెఫ్. మూడు పీతలు చాలా జాగ్రత్త పట్టుకోవాలి. భార్య భర్తలు ఉన్నారా ఇక్కడ, చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్. భార్య భర్తలు ఉన్నారు ఇక్కడ, భార్య భర్తలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా ఇక్కడ. ఒడియా అమ్మ చూడరా, బురద లోపల ఉన్నాడు. అటు తెలివి చూడరా. అమ్మ మగ పీత వీడు పట్టుకున్నాడులే. చూడండి పీత అదే చేపలు ఎలా పట్టుకుంటారో మేము పీతలు అలా చేసి పట్టుకుంటున్నాము. చూడండి భార్య భర్తలని అయితే పట్టుకున్నాము. చూడండి ఎంత పెద్దవాళ్ళు. ఏంద్రో బాబు ఇన్ని పీతలు దొరుకుతున్నాయి. బకెట్ ఫుల్ అయిందా? మరి ఏడ్ చేద్దాం, ఎవరికైనా బకెట్ తీసుకురామందామా? చూడండి పట్టుకున్న పీతలు బకెట్ పూర్తిగా నిండిపోవడం వల్ల అయితే ఇలాంటి గట్లు దగ్గర పెట్టుకుంటున్నాం. చూడండి ఇదిగో ఈ అమ్మ ఈరోజు పీతలు భలేగా దొరుకుతున్నాయిరా కదా మనకు. చూడండి ఇదిగో ఇలా పెట్టేసాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో పారిపోతుందిరా. చూడండి పారిపోతుందా. మన చేతుల్లో దొరికితే ఇంకంతే, పట్టుకోవడమే. ఇది కూడా మగ పీతవే, ఇలా ఉంటే మగ పీతలు అనమాట. గెమ్ములు పట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఆడపీత అంటే ఇలా ఉంటుంది, మగ పీత అంటే ఇలా ఉంటుంది. చూడండి అది తీసుకురా దగ్గర, ఆడ మగ. ఓకే సరే, తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఓకే ఓకే చూడండి మా వాడు భయపడకుండా అలా ఇరుపుతున్నాడు గెమ్ముల్ని పట్టుకొని. ఎక్స్పీరియన్స్ కదా ఎంతకైనా, చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చేదే కదా. అంతే, అయితే చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు మా పంట పొలాల దగ్గర వచ్చి ఇలా పీతల్ని తర్వాత చేపల్ని పట్టుకొని ఇంట్లో తీసుకెళ్తాము. చూడండి రాత్రిళ్ళు పూట వేటకు వస్తే ఇలా దొరుకుతాయి అన్నమాట పీతలు. అలా తిరగాలి పొలాలు మొత్తం, చాలా పొలాలు ఉన్నాయి. ఇప్పటికే బకెట్ నిండిపోయింది, ఇంకో కవర్ కూడా నిండిపోయింది. ఫైనల్గా పూర్తిగా మేము పీతలు ఎంత పడతాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం, చూసేయండి. చూపిస్తాను. ఇది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను. పెద్ద పీత. ఓయమ్మ పెద్దదే. ఇప్పుడు దాకా ఇంత పెద్ద పీతని చూడడం ఫస్ట్ టైం రా. ఇదిగో ఓడియమ్మ గెమ్ములు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గెమ్ములు, పెద్ద గెమ్ములు చూడండి. ఇదిగో చూడండి, మావాడు కడుగుతున్నాడు. ఓడియమ్మ వేసేస్తుంది. ఒకే దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రెండు కూడా భార్య భర్తలు అనమాట. భార్య భర్తల్ని పట్టుకున్నాము. చూడండి ఇదిగో ఆడపీత. ఆడపీత అంటే ఇలా ఉంటది. ఆడపీత ఇది చూడండి, ఆడపీత అంటే ఇలా ఉంటది అనమాట. మగ పీతలు అంటే అలా ఉంటాయి. చూపించాం కదా ఇంకో క్లిప్ లో, ఇలా వస్తుంది ఆడపీత. అయితే ఆడపీత అంటే ఇలా ఉంటాయి అనమాట, పిల్లలు ఉంటాయి అక్కడ. ఈ పీతలు మొత్తం భారీ టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. పొలాల్లో ఉండే పీతలు, వాగుల్లో ఉండే పీతలు అయితే టేస్ట్గా ఉండవు అనమాట. ఇప్పుడైతే ఈ పీతల్ని ఇంటికి తీసుకెళ్తాం. ఫైనల్గా ఎంత పడతాం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాం, చూస్తుండండి. మాకైతే ఈరోజు ఇలా పీతలు దొరకడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆనందపడుతూ పడుతున్నాం పీతలు మొత్తం. చూడండి మా బకెట్ మొత్తం పూర్తయిపోవడం వల్ల అయితే కొన్ని పీతలు పొలాల గట్ల దగ్గర అయితే ఇలా పెట్టుకుంటాం. చూడండి పీతలు ఎక్కువగానే దొరుకుతున్నాయి. మేము తీసుకొచ్చిన బకెట్లు మాత్రం సరిపోవటం లేదనమాట పీతలు పట్టుకోవడానికి.
ఓడి అమ్మ బురద లోపల దూరిపోయిందిరా ఇది, పట్టుకోవడానికి అవ్వట్లేదు. ఒరే 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 ఓరే తిప్పి వేసేస్తుండిందిరా, ఒరే రారా ఒరే ఒరే వేసేస్తుండిందిరా నాకు. ఎక్కడ ఉంది లోపల లోపల. ఇప్పుడు ఈ అమ్మ చూడరా చూడరా చూడరా, ఈ లోపల ఉందట ఓరి. సరిగా పట్టుకో సరిగా, లేకపోతే తిప్పి వేసేస్తుంది, ఇక్కడ ఉండిపోవడమే. ఓడియా అమ్మ ఇది చేపాలనుకోవాలా పీతాలనుకోవాలరా, దగ్గర దగ్గర ఎన్ని వాటి దొరుకుతున్నాయి కదా, ఎప్పుడు కూడా ఇలా పట్టుకోలేదు కదా. మొన్న వచ్చాము 2 రోజులు గేప్స్ చేసి మళ్ళీ ఈరోజు వచ్చాము. మొన్న అయితే చాలా తక్కువ దొరికాయి, మా అయితే ఒక 30 పీతలు దొరుకుంటాయి కదా. ఈరోజు అయితే 30 ఏటి 200-300 పీతలు పట్టుకుందాం రోయ్. అమ్మ చూడండి, మేము తీసుకొచ్చిన బకెట్ పూర్తిగా అయిపోవడం వల్ల పొలాల గట్లు దగ్గర అయితే ఆ విధంగా పెట్టుకుందాం పీతలు. చూడండి ఇంకా ఉన్నాయి కదా ఇంకా అలాగే అవతల చూడండి, గట్టు మొత్తం అవతల శివారు దాకా పెట్టేసి వచ్చినాము. ఇప్పుడైతే ఒక బకెట్ తీసుకురండి అనేసి ఇంట్లో ఫోన్ చేసాము, తీసుకొస్తారు. పెద్ద బకెట్లో వేసుకుని తీసుకెళ్తాం. మా వాడైతే కన్నం లోపల ఉన్న పీతని ట్రై చేస్తాడు పట్టుకుంటాను అనేసి. చూడండి అదిగో ఇదిగో తీసాడు రోయ్. ఆహా చూడండి, లోపల ఉన్న పీత బయట లాగేశాడు. చాలా కష్టమైన పని ఇది. పొరపాటున గెమ్ములు కాసి ఆ వేలు పెట్టి ఉంటే ఇంక అంతే కట్ చేసి పారేస్తుంది. చాలా జాగ్రత్త పట్టుకోవాలి మరి. పీతలు బాగా దొరుకుతాయి అనేసి కంగారు పట్టుకుందాం అనుకో వేసేస్తాయి. రక్తం కారి ఇక్కడ పడుకుని ఉండాలి, మార్నింగ్ వెళ్ళాలి అప్పుడు ఇంటికి. చాలా జాగ్రత్త పట్టుకోవాలి మరి. రండి ఇక్కడ పట్టుకోండి, పెద్ద పీత రా పారిపోద్ది లేకపోతే. ఓకే చూడండి, నేను కత్పడం బట్టి పారిపోతుండింది. పారిపోతుందిరా, పారిపోతే పని చేద్దాం. చూడండి గాయస్, ఈ చిన్న బకెట్లో ఉన్న పీతలు మొత్తం ఈ బకెట్లో వేస్తాం. చూడండి ఈ బకెట్ కూడా పూర్తిగా నిండిపోయింది. చాలా పీతలు పట్టాము, ఇంకా చాలా పట్టాలి. బయటకు వచ్చినాయి, కాకపోతే ఎక్కువ పీతలు పట్టుకున్నా ఏడ్ చేస్తామని, మనం ఎక్కువ తినలేము కదా పీతలు అనుకొని ఇన్ని వాటి పీతలు తీసుకెళ్తాం. ఈ బకెట్లో మేము కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాము. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎంత బాగున్నాయి చూడండి. మొత్తానికి పట్టుకున్న పీతల్ని ఒక బకెట్లో పెట్టుకుని అయితే సెల్ఫీలు దిగుతున్నారు మా వాళ్ళు. చూడండి అదిగో పట్టడం మనకే లేట్ ఇంత అయింది, ఇంటికి వెళ్దాం అనుకునే లోపు మన వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు. చూడండి ఇదిగో పీతలు అదిగో ఆ పీతలను అయితే పట్టుకొని మన వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. చూడండి ఈరోజు పీతలు బాగా దొరికాయి కదా, ఆనందంగా ఉంది మన వాళ్ళకి. నైట్ 12:30 అవుతుంది. సెల్ఫీలు దిగుతున్నారు గైస్. అవతల అయితే పాము కనిపిస్తుంది. లాస్ట్కి పీతలు మొత్తం పట్టుకొని తీసుకెళ్లేటప్పుడు అయితే లాస్ట్లో పాము కనిపించింది. చూడండి అదిగో ఎలా చూస్తుందో. పీతల వేటకు వచ్చి మళ్ళీ ఇదిగో మామిడి చెట్టు దగ్గర అయితే మామిడికాయల వేట కూడా వచ్చాం. చూడండి మామిడి పళ్ళు వేట. రాత్రిళ్ళు పూట మామిడి పళ్ళు కింద పడి ఉంటాయి. మార్నింగ్ పూట మనం ఏరుకుందామని వచ్చేలోపు చాలామంది వచ్చి ఏరుకుంటారు అనమాట, దొరకవనేసి. పీతలతో పాటు ఈ మామిడికాయలని కూడా వెతుకుతున్నాం. చూడండి ఇదిగో మా వాళ్ళు అయితే పీతల్ని చూడండి కావడి చేసుకొని మోసుకొని తీసుకెళ్తున్నారు. చూడండి బకెట్ నిండాగా ఉన్నాయి పీతలు. ఇప్పుడైతే ఇంట్లో తీసుకెళ్ళి మా ప్రాంతీయ భాషలో అయితే గెమ్ములు అనేసి అంటాం, వాటిని మేమైతే ఉడకబెట్టి తినేస్తాం. మొత్తానికి ఇన్ని పీతలు అయితే తీసుకొచ్చాం. చూడండి కింద పోస్తున్నాం. ఇదిగో ఇప్పుడు అమ్మ ఏట్రా ఇది, పీతలా అసలు వీటికి ఏమంటారు, చేపలు అంటారా? ఇప్పుడు ఈ అమ్మ ఇన్ని పీతలా, ఎప్పుడు కూడా జీవితంలో ఇంత పీతలు తీసుకురాలేదు. ఈరోజు అయితే ఇన్ని పీతలు పట్టుకుందాం. చూడండి పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి. ఓడి అమ్మ మైండ్ బ్లోయింగ్ ఈ పీతల్ని చూస్తుంటే. మరి మీ ప్రాంతాల్లో కూడా ఇంత పీతలు పట్టుకున్నారు లేదో నైట్ పూట వేటకెళ్ళి కామెంట్స్లో తెలియజేయండి. ఓకే ఫొటోస్ తీసుకుంటారా? చాలా పీతలు తీసుకొచ్చాం బకెట్ నిండగా. అయితే కొన్ని పీతలు అయితే ఇప్పుడు వండుకొని తింటాం, మార్నింగ్కి కొన్ని ఉంచుకుంటాం అనమాట. ఇల్లు వాట కూడా చేసేస్తాం. ఇన్ని పీతలు అయితే మేము వండుకొని తినలేము అనమాట నైట్కి. చూడండి పీతలు వేరు, ఆ గెమ్ములను వేరు చేస్తాం. అవతల ఉన్నాయి గెమ్ములు. చూడండి చిన్న చేపల మాదిరిగా కనబడుతున్నాయి కదా, లెక్క పెట్టలేము, అన్ని గెమ్ములు ఉన్నాయి అక్కడ. ఇక్కడ కూడా పీతలు. ఓడి అమ్మ ఇన్ని వాటి పీతలు తీసుకురావడం జీవితంలో మొదటిసారి అనమాట. మేము చాలా ఎక్కువ పీతలు దొరుకుతున్నాయి, కానీ
ఇంట్లో అన్ని పీతలు తీసుకొచ్చిన వేస్ట్ ఎందుకనేసి తీసుకురాలేదన్నమాట. చూడండి ఈ పీతలు అయితే వేరు చేస్తాం చూడండి. ఇదిగో ఎలా అండి, ఒకటి అగి పెట్టండి చిన్నది. ఎదుగు ఇన్ని పీతలు తీసుకు అమ్మ ఇన్ని పీతలేనా. ఒక తబేలలో అయితే ఈ గెమ్ములన్నీ ఇలా పెడుతున్నాము. ఇప్పుడైతే వంట పొయ్యి దగ్గర అయితే తీసుకెళ్ళి ఉడకబెట్టి తర్వాత అయితే ఆ గెమ్ములను తింటాము. ఈ పీతలను అయితే మేము వాటర్ చేసుకుంటాం. వాటర్ చేసుకొని ఇంట్లో వాళ్ళు అలా అలా సపరేట్గా వండుకుంటారు అనమాట. ఇప్పుడైతే పీతలు ఇల్లు వాటర్ చేస్తున్నాం అనమాట. చూడండి 4 ఇల్లులకి అలా సపరేట్గా పీతలు ఇల్లు వాటర్ చేస్తున్నాము. ఒకే దగ్గర వండుకొని తినాలంటే ఇన్ని పీతలు కదా, తక్కువ పీతలు అయితే ఒకే దగ్గర వండుకొని తినవలసింది. ఎక్కువ పీతలు కావున ఇల్లు వాటర్ చేసుకుందామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సంతృప్తిగా తింటారు కదా. తక్కువ పీతలు అయితే వేటకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే వండుకొని తినాలి. ఎక్కువ పీతలు అయితే ఇంట్లో తీసుకెళ్తాం. ఇలాగా మా ఏరియా ప్రాంతాల్లో పీతలు అయితే ఈ విధంగా ఉంటాయి, సముద్ర పీతలు అయితే ఇంకో విధంగా ఉంటాయి అన్నమాట. మీరు సినిమాల్లో చూస్తుండవచ్చు సముద్రపు పీతలు అంటే ఎలా ఉంటాయో. ఇక్కడైతే గెమ్ములు ఉడకబెడుతున్నాం చూడండి. ఇదిగో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం, వేగంగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకుంటే. కింద చూడండి కట్టెల పొయ్యి. మా తమ్ముడు అయితే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాడు చూడండి. ఇదిగో ఉడకబెడుతున్నాడు అనమాట. పీతల గెమ్ములను ఉడకబెట్టిన తర్వాత అయితే మళ్ళీ నేలలో పోసుకున్నాం చూడండి, నేలపైన. ఇప్పుడైతే వాటిని పైన ఎటువంటివి ఉంటాయి కదా, ఇదే వీటిని ఎలా తీసి తింటారో చూపిస్తా, చూసేయండి. నన్ను సునాలే, నన్ను మాపం వస్తుంది. చూడండి పీతల గిమ్ములు అయితే ఆ విధంగా పైన తీసి ఆ లోపల ఉన్న గుజ్జునైతే మనం బాగా తినాలి. మా వాడైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాడు. బ్రో పైన ఉన్న తొక్క తీసి అయితే తినేయాలి. చూడండి మా వాడైతే టేస్ట్ చేస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. చాలా బాగుందా? చూడండి చాలా బాగుందంట. మళ్ళీ ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తుంటాయి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.